సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో దారుణం. కొడుకు కండ్ల ముందే తల్లిని చెట్టుకు కట్టేసి కొడుతుంటే బోరున ఏడుస్తున్న బాలుడు. కుప్పంలో అప్పుల డబ్బుల కోసం మహిళను చెట్టుకు కట్టేసి కర్రతో దాడి చేయడమే కాకుండా మొహంపై ఉమ్మేసి అసభ్యకరంగా సాటి మహిళా ప్రవర్తన. సభ్య సమాజం తలదించుకునేలా మహిళను చెట్టుకు కట్టేసి దాడులు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం. అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు. నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 ఏళ్ల క్రితం 80,000 రూపాయలు అప్పు తీసుకున్న శిరీష భర్త తిమ్మరాయప్ప. అప్పు తీర్చలేక భార్య శిరీష, బిడ్డలను గ్రామాన్ని వదిలేసి వెళ్లిపోయిన భర్త తిమ్మరాయప్ప. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీష సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అప్పు తీర్చగలరేనని అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు. ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టుకు కట్టేసి శిరీషను కొట్టేసి అవమానించిన మునికన్నప్ప. రెండు పైన అవుతుంది నా మొదలు మొత్తం అంతే కొట్టుద్దా కొంచెం ఉన్నామా మాట్లాడుతున్నాం కదా. అర్థం పడుతుండాలి కొంచెం. కొంచెం నోరు మూసుకోండా తీసుకోండి వాళ్ళు అడిగేది.